నితీష్ కుమార్ ఈ పేరు కేవలం బీహార్ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చాలా స్పెషల్. ఆయన పనైపోయింది అన్న ప్రతిసారి లేచి నిలబడుతూ ప్రత్యర్థులకు షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉన్నారు. అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారు అనే అపవాదును తనపై వేసుకున్నారు. కానీ తాజాగా వచ్చిన అసెంబ్లీ ఫలితాలు ఆ విమర్శలకు గట్టి సమాధానమిచ్చాయి. నితీష్ కుమార్ ఇది రాజకీయాల్లో ఆయన ఒరిజినల్ నేమ్. కానీ ప్రత్యర్థులు పల్టూరామ్ అనే పేరు పెట్టిన సుశాసన్ బాబు అనే పేరును రాజకీయాల్లో బ్రాండ్ నేమ్గా మార్చుకున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కూటమి మార్పుల వల్ల వచ్చిన విమర్శలను ఈ ఎన్నికలు పటాపంచలు చేశాయి. ఫలితంగా జేడీయూ, కూటమి పార్టీలకు గతంతో పోలిస్తే ఈసారి బలం మరింత పెరిగింది. బీహార్ను అత్యంత కాలం పాలించిన నేతగా నితీష్ తన రికార్డును మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేశారు. పంతొమ్మిది 1951లో పట్నా సమీపంలోని బక్తియార్పూర్లో జన్మించిన నితీష్ కుమార్ చిన్నప్పటి నుంచే సామాజిక అవగాహన కలిగి ప్రజాసేవ చేయాలని బలంగా ఉన్నారు. పట్నా ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితీష్ కొంతకాలం విద్యుత్ బోర్డులో ఉద్యోగం చేశారు. అయితే ప్రజాసేవ చేయాలని ఆలోచనతో ఉద్యోగం మానేసి జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని విద్యార్థి ఉద్యమం ఆయన్ను రాజకీయంగా అడుగులు వేయించింది. అదే కాలంలో లాలూ ప్రసాద్, సుశీల్ మోదీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు ఆ కాలంలో ఒకే ఉద్యమంలో ఉన్నప్పటికీ తర్వాత బీహార్ రాజకీయాల్లో 3 వేరువేరు దారులు తీసుకున్నారు. పంతొమ్మిది 1977లో మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన నితీష్ 80-85లోనూ పోటీ చేశారు. 1985లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత దృష్టిని జాతీయ రాజకీయాలపై సారించారు. 1989 నుంచి 2004 వరకు దాదాపు 15 ఏళ్ల కాలంలో 6 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ కాలంలో కేంద్ర రాజకీయాల్లో అస్థిరత, తరచుగా జరిగే ఎన్నికలు ఇవన్నీ ఆయనను మరింత మేటి పార్లమెంటేరియన్గా తీర్చిదిద్దాయి. రైల్వే, వ్యవసాయ శాఖల సహాయ మంత్రిగా పనిచేసిన సమయంలో రైల్వేలో కీలక సంస్కరణలు చేశారు. ఇంటర్నెట్ టికెట్ బుకింగ్, తత్కాల్, రైల్వే కౌంటర్ల విస్తరణ వంటి అతిపెద్ద మార్పులు తీసుకొచ్చారు. 1999లో బెంగాల్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2000 మార్చిలో వారం రోజులు సీఎం పదవిలో ఉన్న బీహార్ రాజకీయాల్లో పూర్తిస్థాయి పునరాగమనం మాత్రం 2005లోనే జరిగింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టిన నితీష్ అసెంబ్లీని కాకుండా శాసన మండలిని ఎంచుకున్నారు. ప్రజల్లోకి వెళ్లే సమయాన్ని ఎక్కువగా ఉంచుకోవడంతో పాటు అన్ని నియోజకవర్గాలపైన దృష్టి పెట్టారు. 2005లో ఆర్జేడీ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఫలితంగా నితీష్, వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొచ్చింది. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీష్ బీహార్కు ఉన్న జంగిల్ రాజ్ ఇమేజ్ను తుడిచిపెట్టేందుకు కృషి చేశారు. గూండాగిరిపై ఉక్కుపాదం, అవినీతి నిరోధంపై కఠిన వైఖరి, నీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి అంశాల్లో బడ్జెట్ పెంపు వంటి నిర్ణయాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక రాజకీయాల నుంచి తన కుటుంబాన్ని కూడా దూరంగా ఉంచటం కూడా ఆయన ఇమేజ్ను మరింత పెంచింది. అయితే బీహార్లో చాలా మందికి నితీష్ కుమార్ పిల్లల పేర్లు కూడా తెలియదు. ప్రచారంలో మోదీతో స్టేజ్ పంచుకోవడానికి నితీష్ ఇష్టపడలేదు. ప్రధాని మోదీతో సంబంధం ఎప్పుడూ ఊగిసలాడుతూనే ఉంది. 2014లో బీహార్లో జేడీయూ కూటమి ఓటమి పాలైన తర్వాత నితీష్ రాజీనామా చేశారు. మాంఝీని సీఎం చేశాక 2015లో కాంగ్రెస్, ఆర్జేడీతో కూటమి కట్టి విజయం సాధించారు. అయితే పాత స్నేహం కారణంగా ఎన్డీఏలో చేరి విడిపోయి మళ్లీ ఆర్జేడీతో వెళ్లారు. ఇలా నితీష్ అనేకసార్లు కూటమి కట్టి విడిపోయారు.
ఇక 2024 ఎన్నికలకు ముందు తిరిగి నితీష్ ఎన్డీఏలో చేరారు. ఇలా కూటమిలు మారుస్తుండటంతోనే నితీష్కు పల్టూరామ్ అని పేరొచ్చింది. అయితే నితీష్ ఏ కూటమిలో ఉన్నా ప్రజలు మాత్రం నితీష్ వెంటే ఉన్నారని ప్రతి ఎన్నికల్లో నిరూపితమైంది. ఆయన ఉంటే మంచి పాలన ఉంటుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇక తాజా ఎన్నికల్లోనూ బీజేపీ నితీష్ను అధికారికంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో ఇతనే మా నాయకుడు అంటూ ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఒక్కసారి మాత్రమే గెలిచిన నితీష్ దాదాపు 20 ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉంటూ సీఎం పదవిలో కొనసాగుతున్నారు. నేరుగా ప్రజలు ఎన్నుకోకపోయినా నితీష్ కుమార్ పార్టీపై ప్రజల్లో మాత్రం నమ్మకముంది. తాజా ఎన్నికల్లో ఆయన పార్టీ అత్యధిక సీట్లు సాధించడమే అందుకు నిదర్శనం.